కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. భారీ అంచనాలతో దసరా సందర్భంగా విడుదలైన కాంతారా చాప్టర్ 1 కలెక్షన్ల పరంగా మంచి ఫలితాలను రాబట్టిందని చెప్పుకోవాలి. నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కాంతారా చాప్టర్ 1కి కన్నడలో ఎలానూ పోటీ లేదు. తెలుగు, హిందీలోనూ కూడా చెప్పుకోదగ్గ సినిమాలు ఏం థియేటర్లోకి రాలేదు కాబట్టి ఈ క్రమంలోనే దీనికి పోటీ అనేది లేకుండా పోయిందని కూడా చెప్పుకోవచ్చు. దానికి తోడు తొలి రోజు దాదాపు అన్ని చోట్ల కూడా హౌస్ఫుల్స్ పడ్డాయని చెప్పుకోవచ్చు. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు మూవీ చూసేందుకు ఎగబడ్డారు. మరి తొలి రోజు కలెక్షన్స్ చేయో ఒకసారి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 1 విడుదలకు ముందు కర్ణాటకలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలుగా హైకోర్టును ఆశ్రయించింది. తీర్పు వీళ్లకు అనుకూలంగా రావడంతో ధరలు బాగానే పెంచారు. తెలంగాణలో పెంపు లభించలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం గరిష్టంగా ₹100 వరకు పెంపు లభించిందని చెప్పుకోవచ్చు. అన్ని చేసినా సరే తొలి రోజు కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు కూడా దాటలేదని చెప్పాలి. దేశవ్యాప్తంగా తొలి రోజు 1.28 మిలియన్ల టికెట్స్ బుక్ మై షోలో సేల్ అయ్యాయి. ఈ క్రమంలో భారత్ మొత్తం కలిపి 66 కోట్లు వసూలు రాగా ప్రపంచవ్యాప్తంగా 89 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే సాధించింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో ఓజీ, కూలీ తర్వాత ఇది అత్యధికం. ఏమైనా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర జోష్ చూస్తుంటే వీకెండ్ అయ్యేసరికి లాభాల్లోకి వచ్చేయడం గ్యారంటీగా అనిపిస్తూ ఉంది. అలాగే కాంతారా విషయానికి వస్తే మొదటి పార్ట్లో హీరో తండ్రి ఎక్కడైతే మాయమవుతున్నాడో సరిగ్గా అక్కడి నుంచే కాంతారా చాప్టర్ 1 కథ మొదలవుతుంది. 8వ శతాబ్దంలో కాదంబుల రాజ్యానికి ఓ దిక్కులోని కాంతారా అనే ప్రాంతం ఉంటుంది. అందులోని ఈశ్వరుడి పూదోటకు అనే దైవక ప్రదేశం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని కాంతారా గిరిజన తెగ చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు. అక్కడున్న బావిలో ప్రజలకు బిడ్డ దొరుకుతాడు. అతనికి హీరో రిషబ్ శెట్టి ఇక అతనికి బెర్మి అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తారు. అయితే కాంతారాలోనే ఉండే బెర్మి అనుకోని పరిస్థితుల కారణంగా ఓసారి బాంగ్రా రాజ్యానికి వెళ్తాడు. స్వయాన రాజుతోనే కయ్యం పెట్టుకుంటాడు. దీంతో బాంగ్రా రాజు రాజశేఖరుడితో బెర్మికి వైరం ఏర్పడుతుంది. తర్వాత ఏమైంది, ఈ స్టోరీలో యువరాణి కనకావతి సంగతి ఏంటి, ఈశ్వరుడి పూదోటలో ఉన్న దైవ రహస్యం ఏంటి, చివరకు ఏమైందనేదే మిగిలిన స్టోరీ. మొత్తానికి కాంతారా చాప్టర్ 1 సినిమాల్లో అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందనే చెప్పుకోవాలి.